హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వెలువలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మా ఫ్యామిలీ అంతా కలిసి పిక్నిక్కి వెళ్ళాం. ఆ వీడియోని ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళాం, అంటే 12th డిసెంబర్న. మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాం, పాయకురపేట నుంచి. ఇది అంతా తుని హైవే. ఇక్కడి నుంచి పాయకురపేట అంతా కనిపిస్తుంది. తను మా మోక్ష అండి, మీకు హాయ్ చెప్తుంది. వెళ్ళేదారిలో ఇక్కడ బొమ్మలు అవి పెట్టారు, ఇంకా కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. అక్కడక్కడ మొక్కజొన్న పొత్తులు కూడా ఉన్నాయి. ఇంకా దారంతా కూడా అలా ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి ఇటు సైడ్ అంతానే. ఇది వచ్చి షుగర్ ఫ్యాక్టరీ అండి. మేము వెళ్ళే దారంతో కూడా ఏవో ఒక తోటలు అలా ఉంటూనే ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి తోట ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని నాకు తెలియదు. ఇంకా పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంది. వెళ్తుంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడ కొండ మీద ఒక టెంపుల్ ఉందండి, మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా టెంపుల్స్ ఉన్నాయి మేము వెళ్ళే దారిలో కూడా. అక్కడక్కడ కొన్ని షూట్ చేశాను. ఇంకా ఇలాంటి చెరువులు కూడా ఎన్ని చూస్తారో ముందు ముందు చూడండి వీడియోలో. చాలా ఉన్నాయి. ఎంత బాగుందో ఈ వ్లాగ్ అంతా కూడా. చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇలాంటి చెరువులు కానీ పచ్చని పొలాలు మొక్కలు బాగా ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంచుమించు 2 years నుంచి పిక్నిక్స్కి ఎక్కడికి వెళ్ళలేదు మేము. సో బాగా ఎంజాయ్ చేసాం. ఇవన్నీ కూడా పొలాలండి, వరి పొలాలు అవి ఉన్నాయి. చాలామంది అయితే పొలాలు కోత కోసి రెడీగా ఉంచుకున్నారు. చూడండి ఈ చెరువు ఎంత బాగుందో చూడడానికి, ఈ చెట్లు అవి కూడా. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి. అలాగే ఇవి వచ్చి మట్టి పాత్రలు అమ్ముతున్నారు, ఇంకా తులసి కుండీలు, మొక్కలు వేసుకునే కుండీలు, చిన్న చిన్న బొమ్మలు, ప్రమిదలు, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళే తయారు చేసి అమ్ముతున్నారు. వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. ఇంకా కట్టెల పొయ్యిలు కూడా ఉన్నాయండి, అది కూడా చిన్న క్లిప్ షూట్ చేశాను. ఇంకా చిన్నప్పుడు మనం డబ్బులు దాచుకునే వాళ్ళం కదా, డిబ్బీలు, అవి కూడా ఉన్నాయి. చూడండి మీకు అందరికీ కూడా చూపిస్తున్నాను ఇవి. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, ఇది కూడా తీసాను. బైక్ మీద వెళ్తూ అలా నాకు ఇదైతే బాగుంది అనిపించి వాళ్ళకి కొన్ని షూట్ చేశాను. మేము తోటకి వెళ్ళే దారిలో ఒక హౌస్ చూసా, వాళ్ళ ఇంటి చుట్టూలో చామంతి మొక్కలు వేసుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి. కాకపోతే అప్పుడే చూసా, సరిగా షూట్ చేయలేదు అనిపించింది, అందుకని వచ్చేటప్పుడు కూడా షూట్ చేసుకున్నాను మళ్ళీ. చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడైతే. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక చెరువు ఉంది. ఈ చెరువు అంతా ఇక్కడ ఖాళీగా ఉంది కదా, మేము వెళ్ళేటప్పుడు ఎలా ఉందో కూడా చూడండి. ఈ చెరువు పక్కనే ఇంకొక గుడి ఉంది, వేప చెట్టు ఉంది, పెద్ద వేప చెట్టు. దాని మధ్యలో ఇలా ఉంది అమ్మవారు. ఇక్కడ బాగా చేశారు ఇది. ఇంకా ఇక్కడి నుంచి మేమైతే వచ్చేసాము పిక్నిక్ స్పాట్కి. అక్కడ దిగేసామండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇవి చిన్నప్పుడు చూసేదాన్ని, పింక్, వైట్ అండ్ ఎల్లో ఉండేవి. ఈ మధ్యకాలంలో చూడలేదు. అవి చూసి అక్కడ ఫొటోస్ అవి దిగాం కొంచెం. మా వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు. నేను వీడియో తీసుకుంటూ వెనకాల స్లోగా వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహం ఉందండి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. వెనకాల ఉన్నారు కదా, తను మా బ్రదర్ అండి, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. మాకు ఇవన్నీ చూపిస్తున్నారు ప్లేసెస్ అన్నీ కూడానే. ఇంక ఇక్కడి నుంచి మేము ఎలా ఎంజాయ్ చేసామో అదంతా కూడా వీడియోలో చూస్తూ ఉండండి. హాయ్ అండి, మేము పిక్నిక్ వచ్చాము ఇక్కడ తోటలోకి. నేను మీకు కూడా చూపిస్తాను. చూడండి మా మోక్ష తల్లి, పర్ణిక, మా చెల్లి పర్ణిక. చాలా నువ్వు రావా? చనసీరా చెల్లి.
మీకు ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు చూపించాను కదా, అది కూడా చాలా కిందకుంది. ఇలా పట్టుకుంటే మనకి కాయలు కూడా అందేస్తున్నాయి. మా పిల్లలు అవి పట్టుకొని రావట్లేదేంటి అని అడిగేవారు. అవి రావమ్మా, అలా పట్టుకోవాలంతే అని చెప్పాము. ఇదిగా నేను చూపించింది ఇదేనండి, చాలా కిందకున్నాయి. ఇక్కడంతా కూడా ఎలా ఉందో చూడండి. వెనకాల మొక్కలు అవి కూడా చాలా బాగా వేశారు. ఇక్కడ చాలా బర్డ్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ చూసి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ మొక్క చూడండి, అది చాలా వెరైటీగా అనిపించింది ఫ్లవర్. నాకు నేను ఎక్కడ చూడలేదు, అందుకే అది కూడా షూట్ చేశాను. ఇంక ఈ పక్కన ఉన్నదైతే నేను చిన్నప్పుడు చూసా. అది కట్ చేసి బుక్స్లో పెట్టుకునేదాన్ని, అది గుర్తొచ్చింది నాకు. ఇది చాలా బాగుంది ఆ మొక్క. చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి మా ఇంటి దగ్గర అవి. ఇంకా మామిడి తోట, మేము వచ్చింది మామిడి తోటలోకి వచ్చాము. నిజంగా ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడ మీకు ఇదే చెప్తున్నాను, ఇలా మామిడి తోటలోకి వచ్చాము, చాలా బాగుంది, మీరు కూడా చూడండి అని చెప్తున్నా. కానీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ మ్యూట్ చేసేసాను, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ మామిడి తోటే కాదు, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. జీడి మామిడి మొక్కలు అంటారు కదా, అంటే కాజు వస్తుంది, ఆ మొక్కలు ఉన్నాయి. ఇంకా సపోటా చెట్లు ఉన్నాయి. చింత చెట్టు ఉందండి, చాలా పెద్దది, చూపిస్తాను మీకు. ఇది వచ్చి జీడి మామిడి మొక్క. మేము వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా తోట అంతా చూసి ఫస్ట్ వీడియో తీసేసుకుని తర్వాత మేము బాగా ఎంజాయ్ చేసాము. చింత చెట్టు అని చెప్పాను కదా, ఇదిగోండి ఇదే, చాలా పెద్దది ఉంది. ఇంకా దీనికి చెట్టు నిండా కూడా కాయలే, చాలా కాయలు ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి కూడా చాలా కిందకు ఉన్నాయండి, చేత్తో పట్టుకుంటే కూడా అందుతున్నాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ చేత్తో పట్టుకుంటే అందేలా కనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి చాలా పైకున్నాయి. నేను కెమెరా జూమ్లో పెట్టుకుని తీసాను. కిందకు కూడా అందుతున్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈలోగా మీరు ఒక లైక్ వేసేసుకోండి. ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి ఏంటో నాకు అర్థం కాలేదు. అవి బాతులా లేదా ఇంకేంటో అర్థం కాలేదు నాకు. అవి చెప్పండి, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో. ఇది కిందకుంది కొమ్మ బాగా, ఇవి అందుతున్నాయండి. నేను ఇక్కడ ఒక కాయ కోసుకున్నాను. కాయ కోసాను కానీ తర్వాత వీడియో షూట్ చేస్తూ ఏదో చెట్టు దగ్గర పెట్టేసి మర్చిపోయా. తొందరగా రావట్లేదు, చాలా గట్టిగా ఉంది కట్ చేస్తుంటే. మొత్తానికి ఎలాగైతేనే సాధించి ఒక కాయ కోసాను. అదిగోండి మీకు కూడా చూపిస్తున్నా. ఇప్పుడు చింత చెట్టు కింద ఉన్నామండి. ఈ చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి, చేతికి అందేస్తున్నాయి కూడా. చూడండి బాయ్, వస్తున్నాను. ఇదిగా నేను ఇప్పుడే ఒక కాయ కూడా కోసేసా.
మా చేమ కుట్టేస్తుంది. వదిన హ్యాపీ బర్త్డే. సపోటా చెట్టు ఉందండి, కాయలు చిన్నగా ఉన్నాయి. సపోటెల్లా అలాగే ఉంది. ఈ వీడియోలో ఇంతవరకే చూపిస్తున్నానండి. ఇంకా మేము ఏం చేసామో, ఇంటి దగ్గర నుంచి లంచ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాము, ఏం ప్రిపేర్ చేశానో, ఏం తీసుకెళ్ళామో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. లంచ్ చేసాక ఎక్కడికి వెళ్ళామో కూడా చూపిస్తాను. ఇంతవరకు వీడియో చూసారు కదా, మీకు నచ్చింది, మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కూడా బాగుంటుందండి, అది కూడా చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, మీకు కూడా నచ్చాయి కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.